वंदे वानराल सिंहराल गोरमरतन दिव्यान सरसर मंगल मंगल पुरंद वानरगण अभी गधा लोगों पर ये स्पॉट पेंटिंग जरा तुर्रा तुर्रा जब सुपर तो तुर्रा आत्मानमवसाधयत आत्मैवयात्मनो बन्धुरात्मैवपुरात्मनः बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनत्वशत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनत्वशत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् चिदात्मानप्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसमदुःखेषु तथा मानापमानयोः ज्ञानतृप्तात्मा पूर्णस्थो विजितेन्द्रियः मुक्त इत्युच्यते योगी समलोष्टास्मकाञ्चनः निर्कायुरासेन मध्यस्थादेषु बन्धुषु सादृश्यपितपापेषु समबुद्धिर्विशिष्यते युगे युगे तदतरमात्मानं रहसि स्थितः एकागे यतचित्तात्मा निरासेन परिग्रहः समुदेशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्र चित्रं नादिनीचं चैलाजिन कुशोत्तरम् अत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः विश्वासने युञ्जद्योगमात्मविशुद्धये समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं सन्दिशच्चानवलोकयन् प्रशान्तात्मा विगतभिर्ब्रह्मचारिव्रते स्थितः తర్వాత ఏ దంపతులు కూర్చున్నారు, ఏ తిథినాడు చేస్తున్నాము, ఎందుకు ధర్మకార్యం చేస్తున్నాం అనే వివరం 4 పాయింట్లతో వస్తుంది. మనం ఇంట్లో పూజ చేసుకునే ఈ 4 వస్తాయి. మీరు చూడండి, కనిపెడితే 4 సంకల్పాలు ఈ వివరాలతోనే వస్తుంది. అందరు చెప్పండి. ఓం తస్సదు అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్తే శ్వేతవరాహ కల్పే సప్తమే వైవస్వత మనువంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమ పాదే భారతవర్షే భరతఖండే నీరోదక్షిణ దిగ్భాగే వారం చెప్పుకోవాలి. చెప్పండి. క్రోధినామ సంవత్సర ఉత్తరాయణే శిశిర ఋతౌ పుష్పమాసే కృష్ణపక్షే అమావాస్యాం సౌమ్యవాసరే శుభవాసరే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషేణ విశిష్టాయాం శోభాతీతౌ. 3వ వివరం. ఓం యజ్ఞో భవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యః సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిమం చ శుభ్రం యజ్ఞో భవీతం బలమస్తు తేజః తేనత్వమభివర్ధామి రక్షేమాచలమాచలః. ఓం భూర్భువస్వః ఓం భూర్భువస్వద్భౌరివభూమ్నా పృథివీవ వరుణ అస్యాస్తే పృథివీ దేవజని. పెట్టండి. పృష్ఠే అగ్నిమన్నాధమన్నాధ్యాయాధదే. గుండాలు పెట్టుకోండి. మీ మంట కూడా వేరే కిందికి దిగుతూనే కదా.
కూర్చోలి కింద కూర్చోలి అందరు కర్రలు పెట్టండి. కర్పూరం ఆరిపోతే మన మంట పోతుంది. కర్రలు అట్టుకోవాలి. యజ్ఞ కట్టెలు సామీదాలు అంటారు యజ్ఞం కదా. ఆ కర్రలను తీసి మంట వచ్చేటట్టుగా పెట్టుకోండి ఎవరికి వాళ్ళు. పూర్వకాలంలో పొయ్యిలు ముట్టించేది, ఇప్పుడు ఆ పొయ్యిలు లేవు, గ్యాస్. ఎట్లా అట్లా మంట ఎవరి మంటలు వాళ్ళు కాపాడుకోవాలి. ఎప్పుడు పెట్టాలో కర్రలు దొడ్డుకున్నాయి, సన్నం ఉంటేనేమో. జ్యోతి వెలిగింది, అందరూ చేతులు జోడించి గాయత్రి మాతగా భావించి దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా ఓం బుద్ధిబుద్ధ స్వాగ్నే ప్రతిజాగృహీతనిష్టా పూర్తే సంవృతే కామయంజ అస్మిన్ సదస్తే అత్యుత్తరస్మిన్ ఈశ్వే దేవా యజమానచ్చ శ్రీథకా ఓం అయంత ఉద్మా ఆత్మా జాత వైరస్తే నేత్యస్వ వర్ధస్వ చేత వర్ధయతాస్మాన్ ప్రజయా పశుభిర్ బ్రహ్మ వర్షసే నాన్నాథేన సమేదయ స్వాహా ఓం అగ్నయే స్వాహా ఓం సోమాయ స్వాహా ఓం ప్రజాపతయే స్వాహా ఓం ఇంద్రాయ స్వాహా ఓం భూరగ్నయే స్వాహా ఓం భువర్వాణవే స్వాహా ఓం క్షమాపణవంతం. తెలుసో తెలియకనో తప్పులు జరుగుతాయి, క్షమించుమని భగవంతుని వేడుకుంటూ అమ్మగారు తీపి, అయ్యగారు గణిత. హృదయ సుహృద హృదయ సర్వప్రాయ చిత్తాహృతీనాం కామానాం సమర్థయిత్రే సర్వాంతఃకామాన్ సమర్థయ స్వాహా. తన్నో సీత ప్రచోదయాత్ స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత స్వాహా. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః స్వాహా. ఓం రఘుపుంగవాయ నమః స్వాహా. ఓం జానకీ వల్లభాయ నమః స్వాహా. ఓం ఉదామిత్రాయ నమః స్వాహా. ఓం తారకమర్ధనాయ నమః స్వాహా. ఓం సుగ్రీవే స్మితరాజ్యదాయ నమః స్వాహా. ఓం విభీషణ పరిత్రాత్రే నమః స్వాహా. ఓం దశకంఠ వినాశనాయ నమః స్వాహా. బలో రాజా రామచంద్ర భగవానకి వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం
మృగధరం వందే పశూనాం పదిం వందే సూర్య శశాంక వైనిలయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం శివాయ నమః స్వాహా. ఓం శశిశేఖరాయ నమః స్వాహా. ఓం వామదేవాయ నమః స్వాహా. ఓం నాగభూషణాయ నమః స్వాహా. ఓం విభూతి రూపాయ నమః స్వాహా. ఓం జటాధరాయ నమః స్వాహా. ఓం త్రినేత్రధారిణే నమః స్వాహా. ఓం శ్రీశైలవాసాయ నమః స్వాహా. ఓం సోమనాథాయ నమః స్వాహా. ఓం త్రయంబకేశ్వరాయ నమః స్వాహా. ఓం ఉజ్జయినివాసాయ నమః స్వాహా. ఓం భీమశంకరాయ నమః స్వాహా. ఓం ఓంకారేశ్వరాయ నమః స్వాహా. ఓం కాశీ విశ్వేశ్వరాయ నమః స్వాహా. ఓం కైలాసవాసినే నమః స్వాహా. నమః పార్వతీపతే. ఓం వేదో వివేదో వైదేహి. ఓం వీర్యమసి వీర్యం మయి దేహి. ఓం బలమసి బలం మయి దేహి. ఓం సహోసి సహో మయి దేహి. ఓం మంగళసి మంగం మయి దేహి. 5 సుట్లు గుండా చుట్టాయి, గుండా చుట్టాయి చుట్టు. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానందమయేశ శివ. హరి ఓం. యాని కాని చ పాపాని సన్మాంతరకృతాని చ. ఓం ఆపోయిష్టమయో భవస్థాన ఊర్జే దదాతనః. కుంభమేళ జరిగినంత పుణ్యం ఈరోజు దేవుని సన్నిధానంలో ఇన్ని వేద మంత్రాలతోని
వేద బ్రాహ్మణుడైన పుణ్యమూర్తులతో మనకు నీళ్లు పోస్తున్నారు కాబట్టి ఆ కుంభమేళ నీళ్ళే అని అనుకోండి. ఆ భూత వైరాన్ని తిరిగి ఉన్నప్పుడు కానీ కొత్త మీద అంత పుణ్యమిది. ఆపో విష్ణమయో భవస్థాన ఊర్జే దదాతనః మహేరణాయ చక్షసే లోభస్య మదమో రసస్తస్య బాధేతేనః ఉషతీరివ మాతరః తస్మాదరంఘమామమ యోగక్షక్షయాయ జన్మదః. క్షేత్రానికి పోయినావు పాండరికి ఓ పువ్వులో టెంకాయలో ఇదో అదో తీసుకొని పోవాలి. గురు ఓ పిల్లల దగ్గరికి పోయినాం, ఆ పిల్లల ఆటపడతారు చుట్టానికి పోతే 2 అరటిపళ్ళు తీసుకొని పోతాం. వృద్ధ బాలకం ముసలైన మంత్రులు అంటారు, వారు బాగాడుకోరు తినలేరు, తినవని పుచ్చుంటుంది ఇచ్చటం ఉంటేనే వారు తినేది. రిక్త అస్తేన గురువు దగ్గర వచ్చామనుకో ఉట్టిగా సాధన కాడికి రాముల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళకు కూడా తృప్తి పెట్టడానికి తన పట్టణం తన ఇంటి ముందు ఉన్న కోళ్ళు ఏదో అక్కడి పరిస్థితిని బట్టి తీసుకుపోతే వారి మనసు కలిగి దీనికి లాభం కలుగుతుందంట. కాబట్టి వీలయ్యేంత వరకు కొన్ని నియమాలనే అందరికీ తెలుసు. కుచేరుడు కృష్ణుడు దానికి పోయాడు. ఎందుకు పోయాడు చెప్పండి? ఏదన్నా అనుకున్నాయని దాని పోయాడు. పోయినప్పుడు ఉద్యోగం లేదు. తన భార్య చిరిగిపోయిన ఆ బట్టల అటుకుని పెట్టుతుంది. ఏం పెడితే అటుకులు అనుకున్నాడు కృష్ణ పరమాత్మ దగ్గర పోయిన కుచేరుడు బ్రాహ్మణుడు. కానీ ఏం తెచ్చిన వాడిని తీసుకొని బుక్కితే పక్కనున్న రుక్మిణి చేతి పట్టుకున్నట్ట ఒక్క బుక్క బుక్కితే. అయ్యా ఇంక అన్ని బుక్కితే ఎంత పోతుంది చాలు. ఆ ఒక్క బుక్క ఆయన కడుగులో పడితే ఇంటికాడ ఇంటి బిల్డింగ్ తయారైంది, దళితం ఎంత పోయింది, ఆయన ఇంటికి వస్తే ఇల్లే గుర్తుపట్ట కూడా అయిపోయింది. కాబట్టి పెద్దల దానికి పోయినప్పుడు గురువు దగ్గరికి పోయినప్పుడు అటు స్వామి దగ్గరికి వెళ్ళినా, పిల్లల దగ్గరికి పోయినా, ముసలి దానికి పోయినా, ఈ యజ్ఞం గారికి వచ్చినా ఏదో అక్కడక్కడ సందర్భాలను బట్టి ఆ రకంగా చేసుకుని కానీ 2 మాటలు మీకు అందించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మన స్వామి ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ ఆత్మ బంధువులారా, ఈరోజు మనకి ఎంతో శుభదినం. శుభదినం అంటే ఏంటంటే చక్కగా మనము ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటామో ఆ రోజే మన శుభదినం. రోజు చేస్తున్నాము మనం, వండుకోవటం, తింటాం, పడుకోవటం, ఇదే పని. కానీ ఈ కార్యక్రమం రోజు ఈ రోజు ఎలా కలకలాడుతుంది, ఎంత సంతోషంగా ఉంది, మీ మనసులు కూడా ముఖాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే చక్కగా ఆనందంతో వాళ్ళు ఆడుతున్నారు. కాబట్టి మనం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళకి కూడా, చూసే వాళ్ళకి కూడా దీనికి అందరికీ బాగా వస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకొని మరి అక్కడి నుంచి కూడా ఈ స్వామివారు మరి ఈ దయానంద స్వామి వారికి మరి అక్కడి నుంచి ఆహ్వానం రావటము, మరి మేమంతా కూడా ఎక్కడి నుంచో వచ్చి మరి ఆ స్వామి గారి ఆహ్వానీయంగానే మేము కూడా రావటం జరిగింది. మరి ఇక్కడ వచ్చినా కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అంత దూరం ఏం వెళ్తామని అనుకున్నాం. స్వామివారు రండమ్మా వెళ్దాం అన్నారు అందరినీ. సరే వచ్చాము. ఇక్కడికి వచ్చాక ఈ కార్యక్రమాలు ఇవన్నీ చూశాక, మీ అందరూ ఆనందం చూశాక మాకు కూడా ఆనందంగా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటేనే అప్పుడప్పుడు ఎవరైనా సరే మరి గురువు గారు ఎప్పుడు చెప్తారు, మనము యజ్ఞం చేస్తే మన దగ్గరికి యమదూతలు రాయారు. జన్మలో ఎప్పుడైనా ఒక్కసారైనా యజ్ఞం చేసుకోవాలి. కాబట్టి మనం ఎంత సంపాదించినా కానీ అదంతా ఇక్కడే వదిలిపోతాం. ఏం తీసుకెళ్తాం మనం ఇక్కడి నుంచి? మనం సంపాదించింది ఇక్కడే వదిలిపెడతాము. కానీ పాపం చేస్తే తీసుకెళ్తాం, పుణ్యం చేస్తే తీసుకెళ్తాం. కాబట్టి ఆ పుణ్యము చేసుకుంటూ మరి ఇప్పుడు దాకా గురుగారు చెప్పారు కదా, ఎంతో అంతో దాన ధర్మం చేయాలని. అందుకని దాన ధర్మం లేకుండా మనము సంపాదించిందంతా కూడా ఎడిపోద్దు. మనం చేసింది దానము మన పాలు, మనం తిన్నది మట్టి పాలు. అందుకు కాబట్టి ఎవరైనా సరే ఆ దాన ధర్మాలు చేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మరి మీ అందరూ కూడా పుణ్యాన్ని సంపాదించుకొని చక్కగా మీరంతా కూడా మరి ధన్యాత్మలు కావాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్.